హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల 18 నెలల డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక మనం వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులకు 18 నెలలుగా డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే ఈ 18 నెలల డీఏ/డీఆర్ బకాయిలనేవి 3 సమాన విడతల్లో అయితే ప్రభుత్వం విడుదల చేస్తా అని హామీ ఇచ్చిందండి. సో మొదటి విడత ఇందులో భాగంగా మొదటి విడత సెప్టెంబర్ 2023 చెల్లిస్తామని అన్నారు. అది చెల్లించలేదు. రెండో విడత డిసెంబర్ 2023లో చెల్లిస్తామన్నారు. అది కూడా దాటేశారు. ఇప్పుడు మూడో విడత మార్చి 2024 చెల్లిస్తామన్నారు. కానీ అది కూడా మార్చి నెల అయిపోయిందండి. సో అయిపోయింది కాబట్టి అది కూడా దాటేశారు. సో మొత్తం ఈ 18 నెలల డీఏ/డీఆర్ బకాయిలైతే ఇంతవరకు చెల్లింపులు జరగాల్సి అయితే ఉంది. ఇక 2022 జూలై డీఏ 15 నెలల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు జమ అవుతాయని అయితే అంటున్నారు. ఎప్పుడంటే 2022 జనవరి డీఏ 18 నెలలు, 2022 డీఏ/డీఆర్లు 15 నెలలు. అంటే మొత్తం మీద 33 నెలల డీఏ బకాయిలు ఇప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులకు జమ కావాల్సి ఉందండి. సో వీటిని ఇక పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే 4 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అయితే చెప్పారండి. సో 2024 అనగా ఈ సంవత్సరంలో 10% చెల్లింపులు, 2025లో 20% చెల్లింపులు, 2026లో 30% చెల్లింపులు, 2027లో 40% చెల్లింపులు. సో 2024 గాను చెల్లించవలసిన 10%లో ఇంతవరకు ₹1 కూడా అంటే 1% కూడా చెల్లించలేదండి. సో ఇప్పుడు 4 నెలలు గడిచిపోతున్నా కూడా ఇంకా చెల్లించాల్సి అయితే ఉంది. ఈ విధంగా చెల్లింపులు అయితే చేస్తామని ప్రభుత్వమే హామీ ఇవ్వడం జరిగిందండి. కానీ ఇంతవరకు ఎటువంటి చెల్లింపు జరగలేదు. ఇక అదేవిధంగా పెన్షనర్ల పీఆర్సీ అరియర్స్ జీవో నెంబర్ 106 ప్రకారం కనుక చూసుకున్నట్లయితే జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లిస్తానైతే పెన్షన్లకు కూడా సేమ్ అలాగే చెప్పిందండి. కానీ ఇప్పటివరకు అవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సో చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. అవి కూడా సమాన వాయిదాల్లో 4 అంటే 2024 నుంచి 2028 వరకు. సో ఇక పెన్షన్ల పెండింగ్ బిల్లుకు సంబంధించి జీవో వచ్చినప్పుడు కూడా అవి కూడా ఇంతవరకు అమలు కాలేదండి. సో జూలై 2022 సంబంధించిన బకాయిలను అయితే ఈ నెల చెల్లిస్తామని అయితే అంటున్నారు. ఏప్రిల్ నెల జీతంతో పాటు అనైతే సమాచారం. సో మరి వేచి చూడాలండి చెల్లిస్తారా లేదా అన్న విషయాలు. సో ఎప్పటికప్పుడు డీఏ/డీఆర్ సంబంధించి కానీ పీఆర్సీ సంబంధించి కానీ తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.